కొంతమంది ఎన్నో ఉన్న వాటి గురించి మాట్లాడరు, కానీ కుర్చీ వేస్తారేంటి బైబిల్ మిషన్లో? కుర్చీలో దేవుడు కూర్చుంటారా? కావాలని కొన్ని చోట్ల లేక బైబిల్ కాలేజీలో కూడా ఆ కుర్చీ ఏంటి, కుర్చీలో దేవుడు కూర్చుంటారా వ్యతిరేకంగా చేస్తున్నారు. బైబిల్ మిషన్కు చెందిన ఇద్దరు అబ్బాయిలు ట్రైనింగ్కి వెళ్ళారట. ఆ ట్రైనింగ్లో చెప్పారట, కుర్చీలో దేవుడు కూర్చుంటారా, కుర్చీ దేవునికి సరిపోద్దా అని. అసలు ఆలోచన కరెక్ట్గా రావాలి. కుర్చీ దేవునికి సరిపోదు అని నేనే చెప్తున్నా. సరిపోదు. చర్చి సరిపోద్దా దేవునికి? కుర్చీ సరిపోదు అంటున్నావు, చర్చి సరిపోద్దా? చర్చి సరిపోదు. సొలొమోను గారు ఏమన్నారు? మహాకాశములు పట్టజాలను నీకు ఈ మందిరము ఎలాగు పట్టును? ఈ మందిరం ఎలా పడుతుంది అన్నారు. మరలేమన్నారు? శాశ్వత కాలము ఈ మందిరములో మీరు ఉండడానికి దీన్ని కట్టామన్నారు. అంటే మందిరం మీకు చాలదు, మరలా మీకు శాశ్వత కాలం ఈ మందిరములోనే దేవా మీరు ఉండాలి, మేము చేసే ప్రార్థనలు ఆలకించాలి. మందిరము సరిపోదు, కుర్చీ సరిపోదు, మందిరము సరిపోదు, మరియమ్మ గర్భము సరిపోదు. మరియమ్మ గర్భాన్ని సరిపెట్టుకున్నారు, మందిరాన్ని సరిపెట్టుకున్నారు, కుర్చీని సరిపెట్టుకుంటారు. ఏమండి, కుర్చీ వేశారు బైబిల్ మిషన్లో. కుర్చీ వేయడాన్ని బట్టి ఎంతమంది తాగుబోతులు అయిపోయారో చెప్పు, ఎంతమంది రౌడీలు అయ్యారో చెప్పు. ఏమండి, మీరు కుర్చీలు వేస్తే వాళ్ళందరూ పాడైపోతున్నారండి, వాళ్ళందరూ పాడైపోతున్నారు. ఈవేళ ఎంతో మంది మాట్లాడవచ్చు బైబిల్లో అది కాదు ఇది కాదు, లేదు బైబిల్ మిషన్ అది కాదు ఇది కాదు అని చెప్పి ఎంతమంది అయినా ఉండొచ్చు. బైబిల్ విమర్శకులు ఉండొచ్చు, ఎన్నో ప్రశ్నలు కలిగిన వాళ్ళు ఉండొచ్చు, ఎందరో బోధకులు ఉండొచ్చు. బైబిల్ అంతా నాకు తెలుసు, బైబిల్ నేను సవాల్ ఏదైనా మాట్లాడగలను అనేవాళ్ళు ఉండొచ్చు. ఇలాంటి దైవజనుడు ఎక్కడైనా ఉన్నారా? దేవదాసు అయ్యగారు లాంటి దైవజనుడు, దేవదాసు అయ్యగారు లాంటి బోధించే దైవజనుడు, దేవదాసు అయ్యగారు లాంటి భక్తి, డబ్బు ముట్టుకోకుండా స్త్రీని ముట్టుకోకుండా జీవించిన అస్ఖలిత బ్రహ్మచారి, ఎన్నో పాటలు పద్యములు మాటలు తెలియచేసి ఈవేళ అన్ని సంఘాలు దేవదాసు అయ్యగారంటే ఆయన గొప్ప భక్తుడండి, గొప్ప దైవజనుడండి, ఆయన వేరండి, అనుభవాలు ఆయన వేరండి. డబ్బే ముట్టుకోలేదంటే, స్త్రీనే ముట్టుకోలేదంటే,